సమస్యలు చెప్పినా వెంటనే స్పందిస్తూ ఆ సమస్యను తీరుస్తూ ముందుకెళ్ళాలి. నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మా శ్రీమతి గెలిచిన దగ్గర నుంచి వార్డులో తిరగడం, ఆ వార్డులోని సమస్యలు తెలుసుకోవడం, రోజు విడిచి రోజు వార్డులో పర్యటిస్తూ అన్ని అభివృద్ధి చేస్తూ ఇలా సాగుతున్న నాటకలోని నా ఎదుగుదలని చూసి కొంతమంది నా మీద లేనిపోయిన ఆరోపణలు చేయడము, చేసింది ఆ నాయకుడు కనీసం 35 సంవత్సరాలు బట్టి ముఖ్య అనుచరుగా ఉన్న వ్యక్తి మీద ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయని కనీస ఆలోచన కూడా చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత నుంచి అధికారులకు చెప్పడం, అధికారులు కూడా మినిమం ప్రోటోకాల్ సిస్టమ్స్ కూడా పాటించకుండా వాళ్ళు కూడా బాధ్యతగా పనిచేయలేని పరిస్థితులు కల్పించి నన్ను వాటిలో చాలా బాధాకరంగా పడేటట్టు చేశారు. అయితే సమయం దేనికైనా వస్తుంది, ఆ సమయం వచ్చే వరకు ఆలోచన చేయాలని చేసి నేను నిర్ణయించుకుని ఈరోజు ఇంకా పార్టీలో కొనసాగడం కాదు. అలాగే మా బ్రాహ్మణ బంధువులు, నా డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఈ విధంగా వార్డులో తిరగకుండా ఈ విధంగా ఉండడం, అందుకు విలువ లేని చోటు ఉండి నీ విలువను పాడు చేసుకోకని చెప్పడంతో తప్పకుండా నిర్ణయం మార్చుకోవాలని నాకు ఉద్దేశంతో వచ్చి మనం ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఒక స్తంభం బాగోలేదు సార్, కార్పొరేటర్ గారు ఈ స్తంభం మార్చండి ఎలక్ట్రికల్ పోల్ అంటే సరే అని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి ఫోన్ చేస్తే, సార్ ఎమ్మెల్యే గారికి చెప్పండి సార్ ఇక్కడ 2 లైట్లు పోయాయండి అర్జెంటుగా లైట్లు వేయించండి అంటే ఎమ్మెల్యే గారికి చెప్పండి. సార్ మా ఊరిలోని కొంతమంది కొళాయి కనెక్షన్లు అడుగుతున్నారు సార్, కొళాయి కనెక్షన్ గురించి ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్పండి. ఏదైనా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఈ కార్పొరేటర్ వ్యవస్థ ఎందుకో నాకు అర్థం కాలే. కార్పొరేటర్ అనేవాడు కార్పొరేటర్ పని చేయాలి, మేయర్ గారు అంటే మేయర్ పని చేయాలి, అలాగే ఎమ్మెల్యే గారు పని చేయాలి, మంత్రి గారు మంత్రి పని చేయాలి. కానీ ఇక్కడ నాకు ఏంటనిపించిందంటే ఆల్ ఇన్ వన్. అక్కడ అతను అలాగే ఉన్నారు, ఇక్కడ జిల్లాకి విజయనగరం నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకుని ఉండలేక వ్యక్తిగతంగా జరుగుతున్న దాని నుంచి విముక్తి పొందాలనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు పెద్దలందరికీ కూడా ఒక విషయం ఆలోచించమంటున్నాను. తెలుగుదేశం పార్టీకి విజన్తో చేసే నాయకత్వం ఉంది. అటు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఇక్కడ మన నాయకులు అశోక్ గజపతి గారు అవనివ్వండి. విజన్ అంటే ఏంటంటే అంటే మీరు అందరూ చెప్తున్నాను, బాలాజీ జంక్షన్ నుంచి రింగ్ రోడ్డు పడింది, అదే డబుల్ రోడ్డు వేశారు. అది ఎక్కడి వరకు ఇంచుమించు మన కొత్తపేట నీళ్ళ ట్యాంక్ వరకును. ఆ రోడ్డు పడడం వల్ల అక్కడ వ్యాపార రీత్యా కానివ్వండి, ఇల్లులు ఎంత డెవలప్ అయిందంటే ఆ రోడ్డు ఆ రోజు వేయడం బట్టి ఈ రోజు అక్కడ ఎంతో మంది ఉపాధి పొంది ఆర్థికంగా వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధిలోకి వచ్చారు. అంటే ఆ రోడ్డు ఆ రోజు వేసినప్పుడు ఎంత ఆలోచన చేసి వేయడం వల్ల ఈ రోజు అక్కడ ఎంత డెవలప్మెంట్ వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎన్ని కాలనీలు డెవలప్ అయ్యాయి. ఇంచుమించు పద్మావతి నగర్ కానీ, గాయత్రి నగర్ కానీ, నటరాజు కాలనీ కానీ, పిఎస్ఆర్ కాలనీ కానీ, ఎంఎస్ఎన్ కాలనీ, ఇలాగా ఇన్ని కాలనీలు ఆ రోడ్డు వేయడం వల్ల ఈ రోజు అందరికీ సౌకర్యం కలుగుతుంది. అంటే విజన్తో చేసిన పని అంటారు. ఇప్పుడు 6 లైన్ రోడ్డు వేయిస్తామన్నారు, ఇక్కడ సమస్య తీరిందా? నేను మీ అందరి తరఫున ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటి ఆ సమస్య అండి అంటే, మయూరి జంక్షన్ నుంచి, మయూరి హోటల్ దగ్గర నుంచి మయూరి జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య ఏమైనా తీరిందా? 6 లైన్లు వేశారు, 6 లైన్ రోడ్డు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా రోడ్డు ట్రాఫిక్ సమస్య తీరాయా? ట్రాఫిక్ సమస్య అలాగే ఉందా లేదా అనేది మిమ్మల్ని అబ్జర్వ్ చేయమంటున్నాను. ఉదయం స్కూల్ టైమింగ్స్ లో కానీ, సాయంత్రం కాలేజీ టైంలో కానీ ఒక ఆర్టీసీ బస్సు కానీ ముందు వెళ్ళిందంటే ఒక ఆటో కూడా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళలేని పరిస్థితి. ఆ తర్వాత మా ఆవిడ కౌన్సిల్ గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఏంటి కౌన్సిలర్ కార్పొరేటర్ అంటే ఏడ్ చేయాలండి నాకు అడిగింది. ఆవిడకి స్కూల్ టీచర్ గా చేసింది కానీ రాజకీయం మీద అస్సలు అవగాహన లేదు. అడిగినప్పుడు ఏముండదు, కౌన్సిల్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ కౌన్సిల్ మీటింగ్ లో మన వార్డులో సమస్యలు ఉన్నా, లేకపోతే అధికారులు ఏవైనా చెప్పిన పనులు సరిగ్గా చేయకపోయినా వాటి మీద ప్రశ్నించాలి. అలాగే
ఇంకేమైనా సమస్యల మీద అటెండ్గా ఉండవలసి ఉంటే వాటి గురించి మాట్లాడాలి అని నేను తనకు చెప్పి కౌన్సిల్ సమావేశాన్ని పంపించాను. ఇప్పటికి 2.5 సంవత్సరాలుగా ఆయన కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళడమే కానీ ఏనాడు ప్రశ్నించడానికి అవకాశం కూడా కల్పించలేదు. అంటే కౌన్సిల్ మీటింగ్ ఎందుకు అంటే ఏమన్నదంటే మా ఆవిడ వెళ్తున్నాను, వాళ్ళు బిస్కెట్లో ఏవో స్వీట్స్ ఇస్తున్నారు, తినేస్తున్నాము, కాఫీ తాగేసి వచ్చేస్తున్నాం, దానికోసం రోజు వెళ్ళడం ఎందుకండి మీటింగ్ అని అడిగింది. అంటే కౌన్సిల్ మీటింగ్ లో క్వశ్చన్ అవర్ లేదు, మాట్లాడే అధికారం లేదు కార్పొరేటర్కి. వాళ్ళే చెప్తారు నువ్వు రేపు మాట్లాడు, రేపు కౌన్సిల్లో నువ్వు మాట్లాడు అని. అలాగే ఒక వార్డులోని ఒక వర్క్ శాంక్షన్ చేయాలి అంటే మాకేమీ తెలియదు. ఎవరికైనా ఒక కాలు బాగోలేదంటే ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళిపోవాలి, ఒక రోడ్డు బాగోలేదని చెప్తే ఎమ్మెల్యే గారి ఇంటికి పంపించడమే. ఆ వర్క్ శాంక్షన్ అయిందా, ఆ వర్క్కి ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏవి కూడా ఉండదు. ఇంకా వాళ్ళు వద్దు, ఈ కార్పొరేట్ని పిలవద్దు అంటే అధికారులు కూడా తొందంతోనే, కానీ కనీసం అయ్యో ప్రోటోకాల్ ప్రకారమైనా పనిచేయాలనే ఆ అవగాహన కూడా లేకుండా ఉన్నా సరే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్నది. ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే పరిస్థితులు నలుగురికి తెలియాలి, మేము ఎందుకు పార్టీ మారామని. ఈరోజు ఎంతో మంది కార్పొరేటర్లు ఎందుకు గెలిచామో ఉన్నారు. అయితే ముందుగా ధైర్యంగా నేను ఒక అడుగు ముందుకేసాను. రానున్న రోజుల్లోనే మనము బాధ్యతగా ప్రజలు ఇచ్చిన పదవిని బాధ్యతగా భావించి పనిచేయాలనుకున్న వాళ్ళు బాధ్యతతో ఉండే పార్టీలు నాయకుల దగ్గరికి వెళ్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా అడుగుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జన్మభూమి, జై తెలుగుదేశం.